హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మా ఇంట్లో సకినాలు చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఈరోజు అయితే వీడియో సకినాలు మా ఇంట్లో ఎలా చేసుకుంటామన్నది మీకు చూపించబోతున్నాను. మీరు వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక్కడైతే ఆల్రెడీ అయితే పిండి కలుపుతుంది అన్నమాట. ఇక్కడ మా అమ్మ సకినాలు చేసుకోవడానికి పెద్దగా మనకు వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక నువ్వులు ఓమా ఉంటుంది కదా, అది వేస్తే సరిపోతుంది. ఉప్పు వేసుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్గా అన్నమాట. ఎవరికైనా కొంచెం మందికి తెలిసే ఉంటుంది, చాలా మందికి అయితే. ఇక్కడైతే మా అమ్మ అయితే పిండి ఆల్రెడీ కలుపుతుంది. మేమైతే కొంచెం పిండి తెచ్చుకొని అయితే ఆల్రెడీ పిండి గిన్నె ఉంటుంది కదా, అది పట్టించుకొచ్చుకున్నాము. ఇక్కడ అయితే పిండి కలపడం ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఇంకా వాటర్ వేసి కలిపితే అయిపోతుంది అన్నమాట. నువ్వులు ఇంకా ఓమా ఉప్పు అయితే వేసింది మా అమ్మ, వేసి అయితే కలుపుతుంది. ఇక్కడ మేము ఇది సకినాలు అనేవి ఇప్పుడు చేసుకోలేదండి, సంక్రాంతికి కాదు. ఇది మేము డిసెంబర్లో చేసుకున్నాం, అంటే న్యూ ఇయర్కి ముందు చేసుకున్నాం అన్నమాట. న్యూ ఇయర్ అవుతుంది 29, 30 ఆ డేట్కి అలా చేసుకున్నాం మేమైతే. ఇక సంక్రాంతికి అయితే మా ఇంట్లో అంటే ఇంకా అందరు ఉంటారో ఉండరో ఏమో అని చెప్పేసి కొంచెం ముందుగానే చేసుకున్నాము సకినాలు అయితే. ఇక్కడైతే మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి. మీరు మీ ఇంట్లో సకినాలు చేసుకున్నారా? అందరు సంక్రాంతికి అయితే కంపల్సరీ తెలంగాణలో అయితే సకినాలు అయితే చేసుకుంటారు. సంక్రాంతి అంటేనే సకినాలు అంటారు కదా, అలా అయితే చేసుకుంటారు చాలామంది. ఇక్కడైతే మేమైతే చేసుకుంటున్నాం అన్నమాట సకినాలు అయితే. మేము అప్పుడప్పుడు అంటే ఎప్పుడు తినాలనిపిస్తే కూడా అప్పుడు ఇంట్లో మనకి కావాల్సినవి ఉంటే కంపల్సరీ ఏదో ఒకటి చేసుకుని అలా తింటామన్నమాట, స్నాక్స్ లాగా. సకినాలు కానీ గారెలు కానీ ఇంకా వేరే ఏమైనా కూడా అలా కూడా. ఇప్పుడు మనం సకినాలు చేసుకోక చాలా, అసలు లాస్ట్ ఇయర్లో కూడా మేము అసలు సకినాలు చేసుకోలేదు. చేసుకుందాం అని అనుకున్నాం, ఇంకా చేసుకోకుండా ఉండిపోయినాం. మళ్ళీ ఇప్పుడైనా చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ ఈరోజు అయితే చేసుకుంటున్నాం మేమైతే. ఇక్కడ చూడండి పిండి అయితే కలుపుతుంది. సకినాలు చేసుకోవడానికి పిండి అయితే నార్మల్గానే, అంటే కొంచెం బాగా టైట్గా కాకుండా కొంచెం నార్మల్ లూజ్గానే ఉండాలి, మరి ఎక్కువ లూజ్గా కాకుండా. సకినాలు పోయడం అయితే నాకైతే అస్సలు రాదండి. నేను ఈ ఇయర్లోనే ఫస్ట్ టైం సకినాలు పోసిన. ఇట్లా పోస్తారు కదా సకినం, అలా పోసానన్నమాట. ఎప్పుడు పోయలేదు. ఈ ఇయర్లోనే కొంచెం ట్రై చేద్దాం, నేర్చుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడే పోసాను. నేను పోసిన సకినాలు ఎలా ఉన్నాయో కూడా చూడండి. ఇక్కడైతే పిండి కలపడం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఇంకా శ్రావ్య అయితే సకినాలు పోస్తుంది. శ్రావ్య మంచిగా పోస్తుంది సకినం. నాకు అసలు పొయ్యడం రాదు, ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు ఎలా పోస్తారు ఏంటి. పొయ్యడం అన్నీ తెలుసు, కాకపోతే కానీ చెయ్యితో ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదన్నమాట. నార్మల్గా అయితే హాస్టల్లో ఉన్నప్పుడైతే పండగకి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మనే పోసి, లేదంటే నేను కాల్చేదాన్ని, అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గరే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా పొయ్యడం అవన్నీ నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ ఇయర్లోనే ఫస్ట్ టైం నేర్చుకున్నాను అన్నమాట. స్టవ్ అయితే మంచిగా ఇలా పోస్తుంది, సన్నగా పోస్తుంది. మా అమ్మ కూడా మంచిగానే పోస్తుంది చూడండి. ఇక్కడైతే ఇదైతే మేము ఈరోజు సండే అన్నమాట. సండే రోజు చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇవి సకినాలు పొయ్యడమైనా కాలవడమైనా చాలా ఈజీగా అయిపోతుంది, అంటే తొందరగా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు, చాలా తొందరగా. పొయ్యడం అయితే చాలా తొందరగా అయిపోతుంది, ఎంత పిండి అయినా కూడా. కాలడం కూడా కొంచెం తొందరగానే అయిపోతుంది, చాలా ఈజీగానే ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ టైంలో మేము స్టార్ట్ చేసినాం. 12కి 1కి అలా స్టార్ట్ చేసాం అనుకుంటా. 4 అయ్యేసరికి అయిపోయింది. ఇంకా ఇక్కడ మా పాప కూడా నిద్ర పడుకుంది. ఇంతసేపు అయితే పడుకొని ఇంకా లేచి వచ్చి తను కూడా ఎలా చేస్తుందో చూడండి, ట్రై చేస్తుంది అన్నమాట మంచిగా. నేను కూడా పెద్దగా అయిన తర్వాత మీలాగా పోస్తా అనుకుంటా మాట్లాడుకుంటూ ఆమె పోస్తుంది మంచిగా. ఏదైనా పని చేస్తే చాలు ఇంకా నేను కూడా చేస్తా అని దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఏ పనైనా సరే నేను కూడా చేస్తా అని కూర్చుంటుంది అన్నమాట. చెయ్యా అని అనదు. ఎప్పుడో ఒక్కసారి ఏదన్నా అంటే దానికి ఏమన్నా పని చెప్పినప్పుడు అట్లా అయితే కొంచెం విననట్టుగా అలా ఉంటుంది. కానీ నార్మల్ టైంలో ఏదన్నా అందరం కలిసి ఇట్లా ఏదైనా పని చేస్తున్నాం అనుకో, ఇంకా నేను కూడా చేస్తా అని కూర్చుంటుంది. ఇక్కడ కూడా అలాగే కూర్చొని పోస్తుంది మంచిగా చూడండి. తను కొంచెం పెద్దగా అయింది కాబట్టి తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇట్లా నేర్చుకోవాలి చెయ్యాలి అని చెప్పేసి.
మంచిగా నేర్చుకుంటుంది కూడా అన్నీ కొన్ని కొన్ని పనులు. నువ్వు పెద్దగా కాలేదు, ఇంకా చిన్నదానివి, పెద్దగా అయిన తర్వాత నేర్చుకుందులే అని అన్నా కూడా నేను పెద్దదాన్ని అయినా నేను పోస్తా అని అంటుంది అన్నమాట, చేస్తా అని అంటుంది. అలా చేస్తుంది ఆ పిల్ల అయితే పనులైతే. ఇక్కడ కూడా అలాగే చేస్తుంది. ఇక్కడ మా అమ్మ శ్రావి ఇద్దరు కలిసి పోస్తున్నారు చూడండి. అలాగే వాళ్ళతో పాటు ఇంకా ఆ పిల్ల కూడా ఉందన్నమాట. ఇంకా పొయ్యకుండా ఎలా అల్లరి చేస్తుందేమో అట్లా అనుకున్నాం, కానీ మంచిగానే ఉంది తను కూడా. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎప్పుడో అయితే చిన్నప్పుడు ఫుల్ ఇంకా పోస్తుంటే అసలు పొయ్యనియడం పక్కన పెడితే అందులోకే పోయి కూర్చునేది. ఇప్పుడు ఇయర్కి కొంచెం కొంచెం అలా పెద్దగా అవుతుంది ఆ పిల్ల అయితే. తను కూడా ఇంకా ఇన్వాల్వ్ అవుతుంది పనులలో అన్నిట్లలో కూడా. మంచిగా ఇక్కడ కూర్చొని అయితే పోస్తున్నాం మేము. ఈ సంక్రాంతికి అందరూ ఆల్మోస్ట్ పోసుకొని ఉంటారు, అందరు తినడం కూడా అయిపోయి ఉంటుంది. నేను ఈ వీడియో అయితే కొంచెం లేట్గానే పెడుతున్నాను, అంటే డే బై డే ఒక్కొక్క వీడియో అలా పెడుతుంటే ఈ వీడియో ఇప్పటికి వచ్చిందన్నమాట. మీరు మీ ఇంట్లో ఏమేమి అప్పాలు చేసుకున్నారు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి? చాలానే చేస్తారు. సంక్రాంతి అంటే అన్ని పిండి వంటలే ఉంటాయి కదా, చాలానే చేసుకొని ఉంటారు. మేమైతే నార్మల్గా అయితే సంక్రాంతికి ఏం చేయలేదు, జస్ట్ గారెలు అలా చేసుకున్నాము. ఇంకా మీరు అందరూ ఏమేమి అప్పాలు చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆంధ్ర వాళ్ళైతే ఇది సంక్రాంతికి అయితే అరిసెలు చేసుకుంటారు ఎక్కువ. అరిసెలు అక్కడ ఫేమస్ సంక్రాంతికి. మన తెలంగాణలో అయితే సకినాలు అన్నమాట. ఇక్కడైతే ఆపిలైతే కూర్చొని మంచిగా తింటుంది. అంటే పోసిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఇంకా కాలు తింటా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండన్నమాట. ఇంకా కాల్చేంత వరకు అసలు ఆగలేదు. ఒక్కటి కాల్చిచ్చిన తర్వాత అయితే ఇక్కడ కూర్చొని మంచిగా నిమ్మలంగా తింటుంది చూడండి. ఇక్కడ పోయడం కూడా ఇంకా కొంచెం ఉంది, ఇంకా కొంచెం పిండి ఉంది, కొంచెం అయితే అయిపోతుంది అన్నమాట. కాకపోతే ఇవి సకినాలు మేము పిండి ఆరబోయలేదండి. అంటే మనం పిండి గిన్నె దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆరబోస్తాం కదా, కొంచెం అలా ఆరబోయకుండా చేసినందుకు కొంచెం సకినాలు ఇట్లా కరకర క్రిస్పీగా లేకుండా చాలా మెత్తగా ఉన్నాయి. క్రిస్పీగా అసలు లేవు, గట్టిగా మెత్తగా ఉన్నాయి అన్నమాట. ఆరబోయేనందుకు ఏమో అనుకుంటుంది, లేదంటే మరి ఇది రైస్ ఫాల్ట్ అయి ఉంటుందో బియ్యం ఫాల్ట్ అయి ఉంటుందో మరి తెలియదు, కానీ ఆరబోయకుండానైతే చేసినాం. ఎందుకంటే మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం 12కి 1కి అలా చేసినాం కదా, ఇంకా ఆరబోస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుంది, తొందరగా కావని చెప్పేసి లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా అట్లనే చేసినాం ఆరబెట్టకుండా. ఇక్కడ కార్నర్లో కనిపిస్తున్నవి నేను పోసిన సకినాలండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇట్లా లాస్ట్ కార్నర్లో. ఇవి అన్నీ కూడా నేనే పోసిన అన్నమాట. నేను పోసిన వాటికి, మా అమ్మ పోసిన వాటికి, శ్రావ్య పోసిన వాటికి అన్నిటి కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎవరు పోసిండ్రు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం పోసిన కదా, కొంచెం ప్రాక్టీస్ అవుతుంటే వస్తుంది, ఫస్ట్ డే కాబట్టి కొంచెం అట్లుంది చూడండి. ఇక్కడ నేను పోసినవి కనబడుతున్నాయి ఆల్రెడీ క్లియర్గా కూడా. ఇక్కడైతే కొంచెం కంప్లీట్ అయినట్టే, ఇంకా పోయడం కొంచెం పిండి ఉంది. ఇంక ఇది పోసిన తర్వాత అయితే ఇంకా కాల్చాలి. ఇప్పటికే 3 అయిందనుకుంటా, 3 కాదు కానీ 2:30 అలా అయిందనుకుంటా ఇవి పోయడం కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే మా అమ్మ కూడా పోస్తుంది, ఆరితే ఇట్లా ఏమన్నా క్రిస్పీగా వస్తాయేమో అని చెప్పేసి అయితే కాలవకుండా అట్లనే ఉంచినాం అన్నమాట, కొంచెం సేపు ఆరాలి అని. కాకపోతే ఆరకపోయినా కూడా అవి కొంచెం క్రిస్పీగా అయితే రాలేదు. ఇక్కడైతే మొత్తం చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా అమ్మ అయితే కాల్చడానికి అని చెప్పేసి అయితే వెళ్తుంది. ఆపిల్ అయితే ఫుల్ ఏడుస్తుంది, కాల్చివ్వు అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒకటి కాల్చిచ్చినాం, అది తిన్నది, ఇంకా కావాలని ఏడుస్తుంది అన్నమాట ఇక్కడ. ఇంకా ఆపిల్కని కొన్ని కాలుస్తుంది చూడండి. ఇక్కడైతే బయట మొత్తం మేము పెనం పెట్టినాము, ఇట్లా బండలు పెట్టి అయితే కట్టెల పొయ్యి మీద అయితే కాలుస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు అప్పాలు చేసుకున్నా మేము బయటనే ఇట్లా కాలుస్తామన్నమాట. ఇంట్లో అయితే అంటే పొయ్యి పెట్టుకోవడానికి ఉండదు, బండలు పెట్టి అట్లా కట్టెలు పెట్టి అయితే బయటనే మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కాలుస్తున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా కాలుస్తుంది, ఆపిల్ కూడా వెయిట్ చేస్తుంది. అక్కడ పక్కన సైడ్కి ఉంది, తనకు కనబడట్లేదు. అక్కడ స్టెప్స్ పైన కూర్చొని ఉందన్నమాట, కాలుస్తే ఎప్పుడు తిందామా అని చెప్పేసి అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంది. ఇక్కడ అయితే అమ్మ ఇంకా కాలుస్తుంది. ఇట్లా ఇది చేసిన రోజైతే అస్సలు మా అమ్మకు కొంచెం బాగాలేకుండే, ఫుల్ కోల్డ్ అయ్యి అట్లా ఉండే. అప్పుడు చలి అయితే ఫుల్ పెట్టింది కదా మనకి, డిసెంబర్లో అయితే ఫుల్ కోల్డ్ అట్లా ఉండే కొంచెం. కాకపోతే ఇంకా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా చేసుకున్నాము. ఇక్కడ ఆపిల్ వెయిట్ చేస్తుంది, ఇంకా తినాలి అని ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఎవరికైనా,
అక్కడ వెయిట్ చేస్తుంటే ఇంకా అమ్మ అయితే కాల్చి అయితే ఒక 3-4 అలా అయితే ఇంకా కాల్చి ఇస్తుంది. ఇక్కడే వెయిట్ చేస్తుంది అన్నమాట. ఇక ఒక అంటే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అయితే కాల్చడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి కాల్చిన తర్వాత ఇవైతే ఒకటైతే ఫైనల్గా లాస్ట్లో అయితే ఒకటి పెద్ద చేసిన ఇక్కడ కనబడుతుంది కదా గంజులో, అదేనండి పెద్దది. ఒకటి చిన్న గంజు నిండింది, ఇంకొక దాంట్లో సగం అయిందన్నమాట. కాల్చిన తర్వాత అయితే ఇన్ని సకినాలు అయినాయి. మాకైతే ఇక్కడ పెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాం. మా అమ్మ అక్కడ కూర్చొని ఉంది, ఇట్లా వీడియో తీస్తా అని చెప్తే అట్లా కూర్చొని ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయింది. టైం కూడా 5 అయింది అనుకుంటా. ఇంకా కోల్డ్ తోటి ఉంది కాబట్టి కొంచెం అంత మంచిగా ఉండదు. ఇక కూర్చొని అట్లా ఉంది. ఇక్కడేమో ఒక పక్కన మా పిల్లేమో చీర కట్టుకుంటుంది అన్నమాట. చీర అంటే స్కార్ఫ్స్ తోటి జస్ట్ అంటే 2, ఒకటి వాళ్ళ అమ్మది స్కార్ఫ్, ఒకటి నాది స్కార్ఫ్ తోటి ఇట్లా కట్టింది వాళ్ళ మమ్మీ. చూస్తున్నారు కదా, కట్టుకొని అట్లా కొంచెం స్టైల్గా ఇట్లా పిక్స్ ఇట్లా దిగుతుంది అన్నమాట. అన్నీ స్టిల్స్ ఇస్తూ ఇక్కడ కూర్చొనింది. కూర్చోమన్నా కూడా అసలు కూర్చుండట్లేదు. ఇంకా అటు ఇటు తిరుగుతుంది. స్టిల్స్ ఇవ్వరా అంటే ఇట్లా చూస్తుంది అటు ఇటు చేసుకుంటూ అయితే కొన్ని అయితే అట్లా పెడుతుంది అన్నమాట. స్టిల్స్ ఇవ్వంటే ఇట్లా వంకర నిల్చుంటుంది. కానీ మంచిగా సెట్ అయింది ఆపిల్కి. 2 స్కార్ఫ్లు కలిపి ఇట్లా కట్టింది. మంచిగా ఉంది, క్యూట్గా అయితే. ఓకే గైస్, వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వబోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక్కడైతే ఆపిల్ అయితే ఇంకా పెద్ద సగినం పట్టుకొని కొంచెం సేపు తిన్నది. కొంచెం సేపు తిన్న తర్వాత అయితే ఇంకా దాన్ని మొత్తం పక్కన పెట్టేసింది అన్నమాట. పక్కన పెట్టేస్తే ఇంకా అది తర్వాత మేము తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే అట్లా అయితే అట్లా చేస్తుంది. అన్ని క్యూట్గా ఫన్నీగా చేస్తుంది. చూడండి ఇలా చేస్తుంది ఆపిల్ అయితే. గిట్లా అక్క సకినాలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? సరే మరి. సో గాయ్స్, వీడియో అయితే ఇంతే అండి. ఇప్పటివరకు ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.